మనంతా మీ పేట్లో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సార్. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ వచ్చి మనం ఏదైనా విలేజ్ పక్క పూర్ విలేజ్ తీయాలి సార్. పూర్ విలేజ్ మన వస్తు సార్ అది నేనే సార్. మరి అచ్చా నువ్వా ఓల్డ్ గెటప్ సార్. అచ్చా అదే 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 ఓల్డ్ గెటప్ ఉంటాడు. నువ్వు ఎక్కడ ఏమైనా చేసినావా సినిమా? ఎక్కడ చేసినావు? రీసెంట్ గా టైగర్ నాగేశ్వరం చేశాను. బట్టల్ రామ్స్వామి బయోపిక్ చేసి Z5 చేశాను. అండ్ ఆనియాస్ టు చేస్తా ఉన్నాం. ఆర్కావాల్ తోటి ఆల్మోస్ట్ ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేశాను. ఆర్కా మీడియా బాహుబలి ప్రొడక్షన్స్. రమేష్ కూడా కొంత చేస్తుంటాడు కదా. ఎవరు ఇనుగు కాదు ఇంకో కథ ఏ కథ చైర్మన్ రామకృష్ణ ఇటువంటి అదే కొన్ని సినిమాలు చేస్తుంటారు కదా చిన్న బడ్జెట్ లో. అతను వస్తుంటే రామకృష్ణ. ఇప్పుడు మీ ఫిలిం ఛాంబర్కి ఏమో ఉంది కదా, అప్పుడు మన సాంగ్స్ దగ్గరకు వస్తుంటాడు కదా. తెలంగాణకి వెళ్ళారు. సినిమా ఫస్ట్ రిలీజ్ సార్ చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషం. వీరే మా వారసుడు. సినిమా తీస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క పోస్టర్ లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో రమేష్ నాకు చాలా సంవత్సరాల నుంచి నాతో ఒకప్పుడు ఎన్నికల పాటలు కూడా పాడినటువంటి వ్యక్తి. మరి ఈరోజు సినిమాలో వారసుడుగా వీడే మా వారసుడు అనేటువంటి సినిమా తీయడం సంతోషకరం. మా అండదండలు మా యొక్క ఎప్పుడు మా మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనకు పరిసర ప్రాంతాలనే తీస్తున్నా అనేటటువంటి భావన వ్యక్తపరిచినప్పుడు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు వారిని బాగా ఎంకరేజ్ చేసి, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి ప్రియ శిష్యుడు, వారి అండదండలతోటి కార్యక్రమం బాగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి లావణ్యారెడ్డి చాలా సినిమాల్లో పనిచేసింది అమ్మాయి. మంచి ఫ్యూచర్ ఉంది. టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో బాగా ఎక్కించినటువంటి అమ్మాయి. దానికి తోడుగా రమేష్ సాంఘిక అంటే గ్రామీణ వాతావరణానికి తోడ్పడేటటువంటి విధి విధానాలు ప్రదర్శించగలిగే సత్తా ఉన్నవాడు రమేష్. చక్కటి ఫ్యూచర్ ఉంది. ఎక్కడో కాదు, మా నాయకుడు, మా అందరి అభిమాన నాయకుడు. మంత్రి వద్దు, మాకు ఇంకా ఎవరొద్దు, మా నాయకుడు మాకు కావాలి. మర్రెడ్డి రంగారెడ్డి గారి ఉద్దేశంతో 3 సార్లు ముచ్చటగా ఎన్నికైనటువంటి మర్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో వారి సారథ్యంలో జరగాలని వారి సమయం కోసం వెయిట్ చేసి, ఉగాది రోజు అయితే బాగుంటుంది పర్వదినాన. వారు చాలా ఇష్టపడతారు. పట్టు కట్టేటటువంటి తత్వం ఉన్న ఒక తెలుగు బిడ్డ భారతీయత వేరుగానే ప్రారంభించడం దృఢ సంకల్పంతో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ బడుగు బలహీన వర్గాల ఆశా వ్యవహారమే కాకుండా అన్ని వర్గాలను అలరించే విధంగా ఒక గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన చిత్రంగా భావిస్తూ ఈ కార్యక్రమం మమ్మల్ని పాల్పంచుకునే విధంగా చేసినందుకు రమేష్కు మరి లావణ్యారెడ్డికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం దగ్గరుండి వారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడు రమేష్కు మా అందరూ అండదండలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియదు. నేను మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను మా సార్ తోటి ఉగాది పండుగ రోజు ఈ పోస్టర్ రిలీజ్ చేసుకోవాలా, చేయించుకోవాలని నేను ఏదైతే అనుకున్నానో నా కళ నెరవేరింది. నాకు చాలా సంతోషం సార్. भाद्रभूताय मंगलम श्री हनुमते त्यक्तसाकेतवासाय चित्रकूट विहारिणे सेव्याय रणधीराय रामभद्राय मंगलम मंगलाशासनपदे मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वयाचार्ये प्रबुद्धाय सुमंगलम रामभक्त हनुमान की जय।
చరణాంజద్వయం పుష్పం అక్కడ ఉంది వీడే మన వారసుడు సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గుండె మల్లయ్య గారు షిరిడి సంస్థ హైదరాబాద్లో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి షిరిడి సంస్థ శ్రీ సాయిబాబా ఆలయ దేవస్థానం చైర్మన్ అయినటువంటి గుండె మల్లయ్య గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. కేవలం హైదరాబాద్లోనే షిరిడి సంస్థాన్ని నెలకొల్పి అక్కడే కార్యక్రమాలు కాకుండా 100 రూములు నిర్మించి 150 రూములు నిర్మించి యావత్ ప్రపంచానికి సాయి సంస్థ, సాయి సేవలు, సాయి సన్నిధానంలో ఉండేటటువంటి విధులు, విధానాలు, నిత్య భోజనం ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా మన కరోనా కూడా ఎన్నో కార్యక్రమాలు దగ్గర నిర్వహించినటువంటి ఘనత మా గుండె మల్లయ్య గారు దక్కింది. ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వారు రావడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. వారిని ఒక 2 మాటలు మా లావణ్యారెడ్డి గారిని ఉద్దేశించి, అదేవిధంగా హీరో ఉప్పు రమేష్ గారిని ఉద్దేశించి 2 మా బ్యానర్ గురించి మాట్లాడాలని మా గుండె మల్లయ్య గారు కోరుతారు. వీడే మన వారసుడు సినిమాకు అనుకోకుండా నన్ను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తే ఈ దర్శనం అది మా అదృష్టం కాబట్టి నవ్వుతున్నారు అందరూ. ఈ సినిమా అనేది పెద్ద యుద్ధం. ఈ యుద్ధం అనేది సినిమా తీసేంత వరకు ఉంటుంది. ప్రతిరోజు గుమ్మడికాయ కొట్టి మామూలు ఉండదు. పొద్దున్న లేచిన కాడి నుంచి కింద వరకు పై వరకు వాళ్ళని సరి చేసి వీళ్ళని సరి చేసి ఆయనకు టిఫిన్, భోజనం, లంచ్ అది తీసుకోకపోతే ఇది ఆయనకి ఏసీ కారు పెట్టి ఏది పెట్టకుండా వాడు ఉన్నాడు. ఇన్ని కష్టాలు పడి ఒక సినిమా మహానుభావుడు తీస్తుంటే చాలా గొప్పవాడు. ఎందుకంటే అతనిలో ఏమో సంకల్పం వచ్చిందో, ఎందుకు ఆలోచించుండో ఆ సినిమా తీస్తానికి హీరో హీరోయిన్ ఇద్దరు వచ్చి వెంకటేశ్వర దర్శనం ఈరోజు మంచి రోజు ఉగాది, ఇటువంటి రోజు మళ్ళీ రావాలంటే ఒక మళ్ళీ సంవత్సరం మనం వెయిట్ చేయాలి. కానీ మళ్ళీ సంవత్సరం లోపల రిలీజ్ కావాలి సినిమా. సినిమా ఏంటంటే నడుస్తుంటే మధ్యన బ్రేకులు తాపుతున్నాయి, హ్యాండ్ బ్రేకులు. ఆ హ్యాండ్ బ్రేకులు మనం తీసుకుంటే పోవాలి. ఆ హ్యాండ్ బ్రేకులు తీసుకోకపోతే మటుకు ముందుకు పోవడానికి కష్టం. ఎందుకంటే నేను చాలా అనుభవం ఉంది నాకు సినిమా ఫీల్డ్. ఎందుకంటే నాకు చాలామంది ఉన్నారు దోస్తులు. అందువల్ల ఈ సురేందర్ రెడ్డి కూడా మామూలు మనిషి కాడు. అందువల్ల ఇందు లేడని అందరిని ఎత్తుకుని అందరూ మహానుభావుడు సురేందర్. ఇంతకుముందుకి టెంపుల్ చైర్మన్, కృష్ణరంజన స్వామి టెంపుల్ చైర్మన్. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్లో మంచి లీడర్ ఉండే. మధ్యన వాళ్ళ గురువు గారు మళ్ళా టీఆర్ఎస్ పోయాడు. టీఆర్ఎస్ తిరిగి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆయన గుడికి ఆయన మనిషి ఒక గుడి పోయిన మళ్ళీ గుడి చేయాలంటే తన గుడిని తను చేరుకుంటూ పోయే కాలం వల్ల మంచి చైర్మన్ హోదాలో మనం చూడబోతాం. గ్యారెంటీగా ఆయన కష్టపడుతుండు. ఆయనలో మామూలు తెలివి లేదు. మామూలు తెలివి కల బ్రాహ్మణుడికి అవసరం ఉంటే బ్రాహ్మణ మంత్రం చదువుతాడు, మన మంత్రుడు మనం అవుతుంది. అంత తెలివి కాబట్టి ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ వెంకటేశ్వర దేవుళ్ళ శుభం కలగాలని కోరుకుంటూ నా వంతు ఏ రోజు సాయం ఏదైనా కూడా నేను చేయగలను. సెలవు చేయగలను.